వేణికి వెళ్తుంటేనే ఆ ట్రక్ ఎక్కించి వెనకాల కాలుతో ఎక్కువ ఎక్కువ నేనున్నానన్నాడు. అంటే ఎక్కిస్తుంది ట్రక్. ఈ పక్కవాడు ఎవడు అడిగాడు, ఏనుగు నువ్వు చేతితో తట్టేస్తే ఎక్కిస్తుంది అంటే, అలా కాదు, ఆ ఏనుగుకి నేను ఉన్నానన్న ధైర్యం ఉంది, నేనేం చేస్తాను చెయ్యి పెట్టి ఎక్కువ పనులతో ఎక్కువ అంటే ఎక్కేసింది వ్యాన్ అది అని చెప్పాను. అలా మనం కూడా ఏం చేయాలంటే పిల్లలకు కూడా ఏం చేస్తాను, నేనున్నాను భరోసా, ఎప్పుడైనా సరే నువ్వు చదువు, నీకు ఇబ్బంది లేదు, నువ్వు పాస్ అవుతావు. అలా భరోసా చెప్పినప్పుడు ఏమవుతుంది, మా అమ్మ ఉంది, మా నాన్నగారు ఉన్నాడు, ఇవన్నీ కూడా ఏమవుతుందంటే వాళ్ళకి భరోసాగా ఉంటుంది. అలా భరోసాలో కూడా ఏం చేస్తారంటే కుటుంబ బంధాలు కూడా, స్నేహితులు కానీ ఎవరన్నా సరే నేనున్నాను అంటే, నేనున్నానన్న సపోర్ట్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే మానసికంగా ఒక డాక్టర్ ఒక పేషెంట్ వచ్చినప్పుడు కంగారు పెట్టకుండా మీకు తగ్గుతుందండి, ఏం పర్వాలేదు, ఈ మందులు వాడితే మీకు తగ్గుతుంది, లేకపోతే ఇలా చేద్దాం, ఈ టెస్టులు చేద్దాం అన్న భరోసా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పేషెంట్కి కూడా ఒక ఆత్మధైర్యం వస్తుంది, బలం వస్తుంది కదా. లేకపోతే మీరు చాలా కష్టంగా ఉందండి, మీకు మీ ఐసీయూలో పెట్టాలి, మీ పరిస్థితి 2-3 రోజులు చెప్పలేమంటే కొంతమంది మానసికంగా కూడా డల్ అయిపోతుంటారు. అంటే వైద్యంలో మా మెడిసిన్స్ కూడా పనిచేయకుండా పోతుంటాయి. అలాగే ఎప్పుడైనా సరే ఏ విషయంలో సరే, వైద్యంలో అవ్వచ్చు, ఫ్రెండ్షిప్లో అవ్వచ్చు, లేదా పిల్లల చదువులో అవ్వచ్చు, ఎప్పుడైనా సరే నేనున్న భరోసా ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే అది ఒక మంత్రంలా పనిచేస్తున్నాడు. మంత్రంలా పనిచేసి ఏమవుతుందంటే వాళ్ళ కష్ట సమయంలో కూడా చివరి ప్రాణం పోతున్నకున్న స్టేజ్లో కూడా బయటకు వస్తారు. అలాగే అప్పులు పాలైన కుటుంబాలు కూడా బయటకు వస్తాయి. మీరు ఎప్పుడు మీ వ్యాపారం నష్టపోయారు, తప్పులేదు, ఆ వ్యాపారంలో మీకు ఇబ్బంది వచ్చింది, వేరే వ్యాపారం ట్రై చేయండి, లేదా బ్యాంక్ లోన్ తీసుకోండి. అంటే మీరు నిరుత్సాహపడద్దు, మీరు ఎటువంటి దాన్ని ఏమంటారంటే బలమైన కారణాలు తీసుకోవద్దు. అదే కారణం అలా చెప్పినప్పుడు ఏమవుతుందంటే, ఓహో నాకు నేను చేసిన పని తప్పు కాదనమాట, ఏదో పరిస్థితుల ప్రభావం వల్లది నాకు వ్యాపారం లాస్ వచ్చింది, లేదా నేను చదువులో ఏదో సబ్జెక్టులో ఫెయిల్ అయినా అనుకుంటాడు తప్ప, నువ్వు ఎందుకు పనికి రావురా, నీకు తింటే నువ్వు చదవలేదు, పక్కవాడు బాగా చదువుకుంటున్నాడు, వాడు చూసే 90% వచ్చింది, నీకు 60% వచ్చింది, నువ్వు ఎందుకు పనికి రావు, ఇద్దరు ఒకే క్లాసు, ఇద్దరు ఒకేసారి వెళ్తున్నారు, నీ మీద ఇంత డబ్బు ఖర్చు పెట్టాం అని ఏంటంటే ఆ సూటిపోటు మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే తల్లిదండ్రులు బాధ ఉంటుంది. ఎందుకంటే పిల్లవాళ్ళు చదువుకోకపోతే ఇంత ఖర్చు పెడుతున్నాం కదా, ఎందుకు చేస్తున్నాం. కానీ ఏంటంటే ఆ మైండ్ సెట్ కూడా ఉండాలి కదా. అందరిలో కూడా ఒకే రకమైన మైండ్ సెట్ ఉండకపోవచ్చు, ఆ రిసీవింగ్ కెపాసిటీ కూడా ఉండకపోవచ్చు, ఒకలాగా ప్రవర్తిస్తాయి. మన చూడండి భూముల్లో కూడా నందరాలో ఉన్న పంటలు వేరు, దోసకాయ పిల్ల పంటలు వేరు, లేదా కోరుకుండా ఉన్న పంటలు వేరు. ఆ నేల స్వభావాన్ని బట్టి ఏమవుతుందంటే ఒకసారి కొబ్బరి తోటలు పెరుగుతాయి, ఒకసారి ఏమో పామాయిల్ పెరుగుతుంది, ఒకసారి కూరగాయలు పెరుగుతాయి. అలా మనుషుల్లో కూడా ఏమవుతుందంటే వాళ్ళ యొక్క జ్ఞానం కానీ వాళ్ళ మెదడు యొక్క కెపాసిటీ కానీ మీరు చెప్పినప్పుడు వాడు ఏ రంగంలో వెళ్తాడన్నది కూడా వస్తుంది. అంతే తప్ప ప్రతి వాడికి 90% రావాలని రూల్ లేదు కదా. మనం ఎప్పుడు కంపారిజన్ నేను ఏమంటున్నానంటే ఆ అబ్బాయి మంచివాడే కదా, చెడు అలవాట్లు లేకుండా ఉన్నాడా లేదా, అది మేము చూసుకోవాలి తప్ప